హలో స్టూడెంట్స్, మనం ఈ 7th క్లాస్ మ్యాథ్స్ 3 లెసన్స్ వీడియోస్ మీకు పంపించడం జరిగింది. 4th వీడియో ఇది. ఎడిషన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ చేశారు, అలాగే ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ చేశారు. లైక్ ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం అలాగే చెప్పాను, అది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. Unlike fractions add చేయాలంటే you have to convert them into like fractions and then add. Okay. Next, number line గురించి తెలుసుకుందాం. What is number line? Set of integers z తీసుకుంటే 0, 1, 2, 3 and so on up to positive infinity. అలాగే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే -1, -2, -3 and so on up to -infinity. ఇది సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్లో 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి 1, 2, 3, 4, 5 అప్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. అలాగే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్, ఇందులోనే పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాం అనుకోండి, ఇవన్నీ ఇంటీజర్సే. వీటిలో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏమవుతాయి? 0 వదిలేసి 1, 2, 3 అప్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఈ సెట్ ఏం చెప్పచ్చు మనం? z ప్లస్ అనొచ్చు. 1, 2, 3 1, 2, 3 అప్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. ఈ సెట్ ఏం చెప్పచ్చు మనం? యూ కెన్ కాల్ ఇట్ యాస్ పాజిటివ్ సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. అలాగే -1, -2, -3 అప్ టు -infinity తీసుకుంటే ఈ సెట్ ఏం చెప్పచ్చు? z మైనస్. ఈ 0 does not belongs to either positive integers or set negative integers. 0 అనేది పాజిటివ్ ఇంటీజర్లో కానీ నెగిటివ్ ఇంటీజర్లో కానీ ఉండదు. It doesn't belong to any of these two. Now let us see how we can represent set of integers on a number line. ఈ నెంబర్ లైన్ మీద ఈ పాజిటివ్ ఇంటీజర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, నెంబర్ లైన్ ప్రాపర్టీస్ ఏమిటి చూద్దాం. ఓకే. 0, 1, 2, 3, 4, 5 చాలా ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. లెఫ్ట్ సైడ్కి వస్తే -1, -2, -3 చాలా ఉంటాయి. ఇక్కడ యారో మార్క్ పెట్టామంటే అర్థం ఏంటి? ఇంకా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ వస్తుంటాయి. అలాగే ఈ టేప్ వెళ్తుంటే 6తో ఆగిపోతే ఇంకా చాలా నెంబర్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఏంటి అది ప్రాపర్టీస్ చూద్దాం. ఈ నెంబర్ లైన్ ప్రాపర్టీస్ ఏంటి చూద్దాం. నెంబర్ లైన్లో ప్రతి డివిజన్కి మధ్య డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. అంటే చూడండి, 0కి 1కి డిఫరెన్స్ 1, 1కి 2కి డిఫరెన్స్ 1, 2కి 3కి డిఫరెన్స్ 1. అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ మనం చూపించాలి నెంబర్ లైన్లో. ఇంకేం చెప్పదు అంటే వెన్ యూ మూవ్ టువర్డ్స్ రైట్ వాల్యూస్ గోస్ అండ్ ఇంక్రీజింగ్. ఈ నెంబర్ లైన్ చూపించేటువంటి వాల్యూస్ ఏదైతే ఉంటాయో అవి మనం రైట్ సైడ్ మూవ్ అవుతుంటే ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే డిక్రీజ్ అవుతాయి. అంటే అర్థం ఏంటి? సపోజ్ యూ టేక్ two numbers that is marked on this number line. Any two numbers, let us take -2 and +3. ఇలా తీసుకుంటే ఈ -2 +3 తీసుకుని ఏది పెద్ద ఏ చిన్నది చెప్పాలనుకుంటే ఈ రెండు విధంగా మార్క్ చేస్తాం. చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్నది, the number on the right side of the number line is the greater one. 3 is greater than -2. Okay.
ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఇస్ -4. -4 రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ -4 రాస్తే -4 ఇలా రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ -4 and this is -2. విచ్ ఈజ్ బిగ్గర్ అంటే ఏం చెప్పాలి? ఈ రెండు ఏది పెద్ద అంటే -4 -2 ఏది పెద్ద అంటే ఏం చెప్తాం? రైట్ సైడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద బిగ్గర్ వన్. -2 ఈజ్ గ్రేటర్ దాన్ -4. ఏం చెప్పచ్చు మనం? -2 ఈజ్ గ్రేటర్ దాన్ -4. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని నెంబర్స్ ఇస్తాం, వాటిని నెంబర్ లైన్ మీద అరేంజ్ చేసి చూపించి యూ హ్యావ్ టు write them, rewrite them in ascending order. Okay, ascending order means smallest to biggest, smallest to biggest. Right, ఇప్పుడు ఒక నెంబర్స్ ఇస్తాను. ఏంటిది? 4 3 -2 1 0 -3 6 -7. My question is, you have to mark these integers on the number line and rewrite them in ascending order. Rewrite them in ascending order. Let us see how. Number line డ్రా చేసినప్పుడు ఏం చేయాలి? You have to find the minimum and maximum values. అంటే మినిమం చూస్తే ఏముంది ఇక్కడ ఈ వాల్యూస్లో ఏది స్మాలెస్ట్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అవుట్ ఆఫ్ దిస్ అంటే ఏం చెప్తే స్మాలెస్ట్ కావాలంటే ఏం చేయాలి? నెగిటివ్ సింబల్ ఉండాలి, నెగిటివ్ సింబల్ ఉండాలి. వాల్యూ మస్ట్ బి గ్రేటర్. 7 పెద్ద ఉంది, 7. ఓకే, -7 is the smallest number that is shown in this list. Biggest కావాలంటే ఏం చేయాలి? పాజిటివ్ సైన్ ఉండాలి, పాజిటివ్ సైన్ ఉండాలి. వాల్యూ మస్ట్ బి గ్రేటర్. మనకి 4 కన్నా పెద్దది 6. ఓకే, 6. సో వీటిలో మనకి -7 is the smallest one, +6 is the biggest one. Okay, so మనం ఏం చేద్దాం అంటే -7 తో స్టార్ట్ చేద్దాం. -7 -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 4 and then 5 6. Okay, ఇంకా కావాలంటే you can write 7 also. నెంబర్ వెళ్తుంది ఇక్కడ. Okay, now you have to represent all these numbers. First of all 4, here is 4, this is 4, then 3 -2 -2. Next 1 means positive 1, 0 -3 6 -7. In this way you can represent integers on a number line. Now you can arrange them in ascending order. We can ascending order arrange చేసాం ఆల్రెడీ. ఎప్పుడైతే ఈ నెంబర్స్ని పర్టికులర్లీ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసావో ఆల్రెడీ దే ఆర్ అరేంజ్ ఇన్ ascending order. ఇందా చెప్పాను నెంబర్ లైన్ ప్రాపర్టీ ఏమిటి? when you move towards right, values goes on increasing. ఇలా రైట్ సైడ్ వెళ్తుంటే వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటున్నాయి అంటే అర్థం ఏంటి? రైట్ సైడ్ వెళ్ళే నెంబర్స్ అన్ని కూడా పెద్దవి అనమాట.
అన్నిటికన్నా స్మాలెస్ట్ ఏది అంటే -7, ఆ తర్వాత దీనికన్నా బిగ్గెస్ట్ -3, తర్వాత బిగ్గెస్ట్ -2, నెక్స్ట్ 0, 1, 3, 4, 6. నేను ఇలా రాస్తాను అసెండింగ్ ఆర్డర్లో. -7 ఈజ్ లెస్ దెన్ -3, దిస్ ఈజ్ లెస్ దెన్ -2, less than 0, less than 1, less than 3, less than 4, less than 6. And ఏమైంది? 6 is the greatest of all these integers. ఇచ్చిన లిస్ట్లో ఇంటీజర్స్ మొత్తానికి 6 గ్రేటెస్ట్ అని కాదు. ఈ లిస్ట్లో ఇక్కడ మనకు కొన్ని ఇంటీజర్స్ ఇచ్చాం కదా, వీటిలో బిగ్గెస్ట్ ఇంటీజర్ ఏది అంటే 6, స్మాలెస్ట్ ఇంటీజర్ ఏది అంటే -7. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, నోట్ చేయండి. -25, 35, 20, -20, -10, +45. Chalo. Now my question is, you have to arrange these in ascending order. First you show them on the number line, mark them on the number line, and then arrange them in ascending order. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు వీటిలో ఏది స్మాలెస్ట్ ఏది బిగ్గెస్ట్ ఎలా తెలుస్తుంది మనకి? స్మాలెస్ట్ ఏది బిగ్గెస్ట్ ఏది ఎలా తెలుస్తుంది? మీరు చాలా తప్పులు చేస్తుంటారు. సపోజ్ ఇందులో క్వశ్చన్ అడుగుతున్నాం 1000, ఓకే, 1000 -1000 +10. ఈ రెండింటిలో ఏది పెద్ద అంటే ఏం చెప్తారంటే ఇదే పెద్ద అనేస్తారు. 1000 నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది పెద్ద అనుకుంటాం, అండ్ దట్ ఈస్ రాంగ్. ఎలాగంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్లయితే, వీడు ఏ అనేవాడు, వీడి పేరు బి. ఓకే, ఈ ఏకి 1000 రూపీస్ బాకీ ఉన్నాడు, ఎవరికి ఇవ్వాలి? బి అనేవాడి దగ్గర 10 రూపీస్ జేబులో ఉంది, రెడీగాను 10 రూపీస్ జేబులో ఉంది. అయితే ఇద్దరు ఎవరు బెటర్ అంటే ఏం చెప్తారు? వీడే బెటర్, ఎందుకంటే ఇతని దగ్గర జేబులో 10 రూపీస్ ఉన్నాయి, వీడి దగ్గర 1000 రూపీస్ ఇంకా బాకీ ఉంది. వీడికి జేబులో 1000 రూపీస్ ఇచ్చినా సరే జేబు 0 అయిపోతుంది, కానీ వీడి దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. సో ఇలా కంపేర్ చేసుకున్నట్లయితే బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. అలాగే మరో ఎగ్జాంపుల్ ఇస్తాను. పి క్యూ ఇద్దరున్నారు. పి దగ్గర రూపీస్ ఎంత అంటే -5000 రూపీస్, క్యూ దగ్గర ఎంత ఉందంటే -7000 రూపీస్. ఇద్దరు కూడా ఎవరికో బాకీ పడ్డారు, ఎవరికో అమౌంట్ ఇవ్వాలి. ఓకే, ఇద్దరిలో ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు గొప్ప అంటే ఏం చెప్పొచ్చు? వీడేమో 5000 రూపీస్ బాకీ ఉన్నాడు, వీడేమో 7000 రూపీస్ బాకీ ఉన్నాడు. సో ఇద్దరు ఎవరు గొప్ప అంటే తక్కువ అప్పు ఉంది కాబట్టి వీడే పెద్దవాడు చెప్పాలి మనం. -5000 ఈజ్ ద బిగ్గెస్ట్ దాన్ -7000. సో మనం రాసుకోవచ్చు, -5000 ఈజ్ గ్రేటర్ దాన్ -7000. ఎప్పుడైనా ఎవరికైతే అప్పులు తక్కువ ఉంటాయో వాడే పెద్దవాడు. ఓకే, మన జేబులో 1,00,000 ఉండక్కర్లేదు. ఈ నెగిటివ్ అంటే అప్పులు అనేవి 0 అని అనుకోండి, వీఆర్ ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. కొన్ని సార్ ముగ్గురు వ్యక్తులు కంపేర్ చేద్దాం. ఓకే, ఏ బి సి, వీడి దగ్గర 10 రూపాయలు ఉన్నాయి,
వీడి పాకెట్లో హీ హాజ్ ఓన్లీ 10 రూపీస్. వీడి దగ్గర మైనస్ 5,000 రూపీస్ ఉన్నాయి. వీడి దగ్గర మైనస్ 10,000 రూపీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు అంటే ఏది పెద్ద ఏది చిన్నది ఎలా కంపేర్ చేయొచ్చు? ఏ అప్పులు లేకుండా 10 రూపాయలు జేబులో ఉన్నాయి కాబట్టి వీడే పెద్దవాడు, అందరికన్నా వీడు పెద్దవాడు. ఓకే, ఫస్ట్ +10 ఈజ్ గ్రేటర్ దాన్ అని రాసుకోవాలి. ఈ +10 అనేది అందరికన్నా పెద్దది. ఈ ముగ్గురిని కంపేర్ చేస్తే +10 ఈజ్ ద బిగ్గెస్ట్. ఆ తర్వాత ఇంక మిగిలారు. వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దవాళ్ళు అంటే ఏం చెప్పొచ్చు? వీడికి 5,000 రూపీస్ అప్పు ఉంది, వీడికి 10,000 రూపీస్ ఉంది. ఎవరికి తొందర క్లియర్ అయిపోతుంది అంటే వీడి తొందర క్లియర్ అయిపోతుంది, వీడి కొద్దిగా లేట్గా అవుతుంది. అంచేత -5,000 ఈజ్ గ్రేటర్ దాన్ -10,000. మరి ఎలా కంపేర్ చేసినట్లయితే 10 ఈజ్ గ్రేటర్ దాన్ -5,000. అంటే -5,000 కన్నా 10 రూపాయలు 10 చాలా పెద్దది. అలాగే -5,000 ఈజ్ గ్రేటర్ దాన్ -10,000. వీడు బాగా అప్పుల్లో మునిగాడు, ఎక్కువ మంది దగ్గర డబ్బులు వాడించుకున్నాడు, అవన్నీ ఇప్పుడు తీర్చారు. వీడు వాడు 5,000 వీడు చక్కగా దాచుకున్నాడు, జేబులో 10 రూపీస్ ఉన్నాయి. ఓకే, సో ఇలా కంపేర్ చేస్తే 10 ఈజ్ గ్రేటర్ దాన్ -5,000, -5,000 ఈజ్ గ్రేటర్ దాన్ 10,000. ఇలా మనం కంపేర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 6 వాల్యూస్ ఇచ్చాను, 6 నెంబర్స్ ఇచ్చాను. ఇందులో స్మాలెస్ట్ ఏది, బిగ్గెస్ట్ ఏది? స్మాలెస్ట్ అంటే -25, -20, -10. ఈ మూడింట్లో అన్నిటికన్నా తక్కువది ఏదంటే నెగిటివ్ వాల్యూ అవి కూడా వాడి తక్కువ. -25 is the smallest. -25 is the smallest. బిగ్గెస్ట్ ఏది, పెద్దది 35, +35. +35 కన్నా పెద్దది రా చూస్తే +45. +45 పెద్ద అనేది పెద్దది. ఇది -25 కదా, -25. 5 ఇంక్రీజ్ చేద్దాం, -20, -15, -10, -5, 0, and then 5. 0 plus 5, 5. 10, 15. Straight చేద్దాం. 15, 20, 25, ఇంకా చాలేదు. 30, 35, 45. ఇలా నోట్ చేయొచ్చు. ఇలా చేస్తే ఏమైంది? ఇప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ డివిజన్స్ మస్ట్ బి ఈక్వల్. నెంబర్ని డ్రా చేసినప్పుడు ఈ రూల్ ఫాలో అవ్వాలి. ఓకే, ఏ రెండు డివిజన్స్ పక్కన డివిజన్స్ తీసుకున్నా సరే డిఫరెన్స్ ఈక్వల్ ఉండాలి. చూడండి, -20 + -25 + 20 డిఫరెన్స్ ఎంత? +5. ఓకే, ఇక్కడ చూస్తే 0కి 5కి డిఫరెన్స్ +5, 10కి 15కి +5. సో 5 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. నేను రైట్ సైడ్ వెళ్తుంటే 5 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, +5 వస్తుంటుంది, 5 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ దీస్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఐ చూస్ ద స్కేల్ లైక్ దిస్. నేను స్కేల్ ఈ విధంగా ఫిక్స్ చేశాను. మనకి వాల్యూస్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటిని మార్క్ చేస్తాం. -25, ఇది -25, 35, ఇది 35, 20, -20 plus -10 plus 45.
సో ఈ విధంగా I can represent all these numbers on the number line. Okay. Now I want to arrange these numbers in ascending order. I want to rewrite them in ascending order. Ascending order రాయమంటే ఏం చేయాలి? I have to go from smallest to biggest. మార్క్ చేసుకున్నాను ఆల్రెడీ. ఈ నెంబర్ లైన్ మీద స్మాలెస్ట్ ఏది అంటే ద నెంబర్ విచ్ ఇస్ ఆన్ ద నెంబర్ లైన్ ఆన్ ద లెఫ్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఎవరు ఫస్ట్ -25. ఇది స్మాలెస్ట్ అందరికన్నా. -25 ఈజ్ లెస్ దెన్ -20 is less than -10 is less than 20, positive 20 is less than 35 is less than 45. That's it. ఇదేంటిది ascending order, smallest to biggest వెళ్ళడం కాబట్టి this is in ascending order. Descending order కావాలంటే ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటూ రావాలి. అంటే ఇలాగే descending order కావాలంటే ఫస్ట్ 45 తీసుకోవాలి. 45 is greater than 35. This is greater than 20, -10, and then -20, -25. Okay. ఈ వాల్యూస్ అన్ని కూడా రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటూ వచ్చేస్తే దే విల్ బి ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. ఓకే. లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తే దే విల్ బి ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఓకే. ఇలా మనం ఇచ్చిన ఇంటిజర్స్ని యూ కెన్ రైట్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. వన్ మోర్ ఎగ్జాంపుల్. These are hundreds lesson. Okay, hundreds. Suppose first one is minus 400. Next 200, 500, minus 100. Next 300. Chalo. 1, 2, 3, 4, 5. ఇంకో రాజంతా -600. Now you have to show these numbers on number line and rewrite them in ascending order. Okay. ఏం చేయాలి? Draw the number line first. ఇందాక ఇంటీజర్స్ నెంబర్ లైన్ మీరు రిప్రజెంట్ చేయమంటే 1 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. దీని ముందు ఎగ్జాంపుల్లో ఇంక్రిమెంట్ ఎంత తీసుకున్నాం? 5 తీసుకున్నాం. 5 5 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. మరి ఇక్కడ ఎన్ని డివిజన్స్ వస్తే చూద్దాం సార్. వీటిని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలంటే ఎన్ని డివిజన్స్ గీయాలా అది చూద్దాం. ఇందులో స్మాలెస్ట్ ఏదైతే ఏం చెప్పాలి? ఎక్కువ ఉంది, ఎక్కువ బాకీలు ఎవరు ఉండొచ్చు? -400. ఇది అప్పే. ఎంతకన్నా ఎక్కువ అప్పు చేసింది ఎవరు ఇక్కడ? -600. సో -600 అనేది అందరికన్నా చిన్నది. ఓకే. అప్పులు చేస్తే చిన్నవాడు అయిపోతాడు, దాచుకుంటే పెద్దవాడు అయిపోతాడు. ఓకే. డబ్బులు ఖర్చు పెట్టకూడదు, దాచుకోవాలి. -600 వీడు చిన్నవాడు అందరికన్నా. ఎవరు పెద్దవాడు అంటే ఏం చెప్పారు? 200. వీడికన్నా పెద్ద 500. 500 కన్నా పెద్ద ఇంకెవరు లేరు. సో 500 ఈజ్ ద బిగ్గెస్ట్. ఇప్పుడు -600కి 500కి డిఫరెన్స్ ఎంత? తగ్గిమని 100 అని చెప్పేస్తారేమో. కాదు, చూడండి. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. ఏం చేయాలి ఇప్పుడు నేను? 500 మైనస్ -600 ఎంత అవుతుంది? 500 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు 600 వస్తుంది. ఎంత ఇది? 1100 వచ్చింది. ఓకే. బిగ్గెస్ట్లో నుంచి స్మాలెస్ట్ తీసేస్తే 1100 వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ నెంబర్ లైన్ మీద
1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఐ హ్యావ్ టు డ్రా 1100 డివిజన్స్. చాలా కష్టం అది. 1100 డివిజన్స్ గీయడం చాలా కష్టం. 100 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని డివిజన్స్ గీయాలి? ఒక డివిజన్ జంప్ అయితే 100 రేజ్ అనుకో, 1100s అంటే 11 డివిజన్స్ వస్తాయి. సో ఐ వాంట్ టు టేక్ ద స్కేల్ షుడ్ బి 100 per 1 డివిజన్. అంటే ఒక డివిజన్ మూవ్ అయితే 100 రేజ్ అవుతుంది. అలా తీసుకుంటాను సార్ నేను. చూడండి, స్మాలెస్ట్ 600 అన్నా కదా, ఇక్కడ తీసుకున్నాం స్మాలెస్ట్. -600 ఈజ్ ద స్మాలెస్ట్. ఆ తర్వాత ఈ -600కి 100 యాడ్ చేద్దాం. ఎంత అవుతున్నప్పుడు -500. మళ్ళీ ఇంకో 100 యాడ్ చేస్తే -400. అంటే ఏం లేదు, 600 బాకీ ఉన్నావు, వాడికి 100 ఇచ్చేసావు. అప్పుడు ఎంత ఉంటుంది బాకీ? 100 కట్టకపోతే -500 బాకీ ఉంటుంది. మళ్ళీ ఇంకో 100 పే చేసేవాడు, ఇంక బాకీ ఎంత ఉంటుంది? -400. అలా చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకో 100 పే చేస్తే -300 అండ్ దెన్ -200, 100 దగ్గర అయిపోతున్నాయి. నెక్స్ట్ 0 అండ్ దెన్ 100, 200, 300, 400. ఇక్కడ 500, ఇక్కడ 600. రైట్, చూసారు ఇప్పుడు ఈ నెంబర్ లైన్ మీద ఐ కుడ్ షో మినిమం అండ్ మ్యాక్సిమం. -600 నుంచి ఎంతవరకు వెళ్ళాను? +600 వరకు నేను చూపించగలిగాను. అంటే నియర్లీ 1200 ఇంటీజర్స్ దీన్ని నేను చూపించవచ్చు. 1200 డివిజన్స్ గీయడానికి బదులు 100 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంత చిన్న నెంబర్ లైన్ మీద -600 నుంచి 600 వరకు నేను నెంబర్స్ చూపించడానికి అవకాశం వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాను? ఐ వాంట్ టు మార్క్ దీస్ నెంబర్స్ ఆన్ దిస్ నెంబర్ లైన్. ఓకే, ఇది మర్చిపోకండి. మ్యాక్సిమం మైనస్ మినిమం చేసినప్పుడు ఇలా చేసుకోండి, తప్పు చేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. -600 ఈజ్ ద స్మాలెస్ట్, 500 ఈజ్ ద బిగ్గెస్ట్. ఇప్పుడు -600 నుంచి 500 వరకు ఎన్ని డివిజన్స్ గీయాలి? డిఫరెన్స్ అంతా ఏంటి అని చెప్పాలి? 500 -600. 500 -600 వేయడం కాదు, 500 -600. అప్పుడు ఏమవుతుందంటే minus into minus is plus, and then add these two, you get 1100. అది ఇప్పుడు దీన్ని నెంబర్ ఏమో చూపిద్దాం. ఫస్ట్ -400 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ -400 and then 200 and then 500 -100. ఇది -100. ఓకే, నెక్స్ట్ 300 -600. రైట్, అగైన్ ఇలా చూపించవచ్చు. ఈ వాల్యూస్ మీకు క్లమ్జీగా ఉన్నట్టున్నాయి, సరే చూసుకో. నౌ లెట్ us write them in ascending order. ఈ నెంబర్స్ అన్ని కూడా ascending order రాస్తే ఫస్ట్ స్మాలెస్ట్ ఎవరు? -600. దిస్ ఈజ్ లెస్ దాన్ -400, less than -100. This is less than 200 and then 300 less than 500. అది లెక్క. ఓకే, ఇలా మనం అసెండింగ్ ఆర్డర్ రాయొచ్చు. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే 500, 300, 200, -100, -400, -600 రైట్ టు లెఫ్ట్ రాసుకొస్తే డిసెండింగ్ ఆర్డర్ అయిపోతుంది. లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తే అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. ఓకే, రైట్. ఇది మీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను, యూ కెన్ ట్రై. నోట్ చేశారు కదా?
Question number 1, question number 2, question number 3. First question is 12 minus 5, 6 minus 8, 10, 0. Okay, this is question number 1. You show these numbers on the number line and write them in ascending order. Next, minus 100, minus 500, 200, 700, 900. That's it. Third one. $150 minus 50, 250 minus 150 plus 300. Write them. Show these numbers on number line and write them in ascending order. One more question. Is me try cheyandi. Minus 3000, 1000, minus 2000, 5000, and then minus 4000. Okay, right. The four sums చేసి నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసి write them this set of values in ascending order. Okay, ఈచ్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్లో కూడా మీరు అసెండింగ్ ఆర్డర్లో చూపించాలి. చూపించి నాకు పోస్ట్ చేయండి వాట్సాప్లో. ఓకే, బాయ్. ఇది అయిపోతే నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ లెసన్ ఏముంటుంది? ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్ యూజింగ్ నెంబర్ లైన్, అలాగే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటిజర్స్ యూజింగ్ నెంబర్ లైన్. ఇది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేయండి.